ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి విద్య మరియు ఉద్యోగాల యొక్క ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లియర్గా సింపుల్గా అయితే చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ముంబైలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం నుంచి 2021 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మొత్తంగా 155 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్తోనూ అదేవిధంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే ఆగస్టు 25 వరకు కూడా ఉంది. ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక చూసుకుంటే ఇండియన్ నేవీలో 40 ఎస్ఎస్సి ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ లేదా బీటెక్లో సంబంధిత సబ్జెక్టులో ఉండాలని చెప్పడం అయితే జరిగింది. 1997 జనవరి 2 నుంచి జూలై 1, 2002 మధ్య జన్మించిన వారు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. కోవిడ్-19 కారణంగా ప్రజెంట్ ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయకుండా అకాడమిక్ మెరిట్ ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పారు. అంటే వాళ్ళని ముందుగా షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి జూలై 30 వరకు కూడా టైం అయితే ఉంది. www.joinindiannavy.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ భవిష్యత్తులో వాళ్ళకి ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలకి సమస్యలు రాకుండా వాళ్ళకి మార్కులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆల్ పాస్కు బదులుగా గ్రేడ్లు అనేవి ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అంటే ఏ విధంగా ఇస్తారు అంటే ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు అయితే ఖరారు చేయబోతున్నట్లుగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఆల్ పాస్ అని ఇవ్వడం వల్ల వాళ్ళు ఉన్నత చదువులు మరియు వివిధ రకాల ఉద్యోగాలకి అర్హత విషయంలో ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది కనుక ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకుంది. 2019-20 సంవత్సరానికి చెందినటువంటి విద్యార్థులు మరియు 2020-21 సంవత్సరానికి చెందినటువంటి విద్యార్థులకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది. మరి దీనిలో భాగంగా ప్రభుత్వం ఏ విధంగా కేటాయిస్తుంది అనే వివరాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 2019-20 విద్యార్థులకు ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2, ఫార్మేటివ్ 3 మరియు సమ్మేటివ్ 1 పరీక్షలు అయితే జరిగాయి. వీటిని పరిగణలోకి తీసుకొని వారికి ఇప్పుడు గ్రేడ్లు అయితే ఇవ్వబోతున్నారు. ఒక్కో ఫార్మేటివ్ పరీక్షకి 20 మార్కులు చొప్పున 60 మార్కులకు, సమ్మేటివ్ పరీక్షకి 40 మార్కులకు పరిగణలోకి తీసుకొని గ్రేడ్లు అయితే ఇస్తారు. ఇందులో వీరికి ఎక్కువ మార్కులు సాధించినటువంటి 3 సబ్జెక్టుల సగటును తీసుకొని పబ్లిక్ పరీక్షల గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. హై పవర్ కమిటీ తుది నివేదిక వచ్చిన తర్వాత విద్యాశాఖ ఫలితాలను ప్రకటిస్తుందని కూడా అధికార వర్గాలు అయితే చెప్పడం జరిగింది. అత్యున్నత స్థాయి కమిటీ త్వరలోనే తన నివేదికను ప్రభుత్వానికి అందించబోతుంది. ఇక చూసుకుంటే మనకి 2020-21 విద్యా సంవత్సరానికి చెందినటువంటి 10వ తరగతి పరీక్షలు కూడా ప్రభుత్వం రద్దు చేస్తుంది కనుక ఆ విద్యార్థులు కూడా ఇదే విధంగా కేటాయిస్తారు. అయితే 2020-21 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులకు కేవలం 2 ఫార్మేటివ్ పరీక్షలు మాత్రమే జరిగాయి. వీటిలో ఆయా విద్యార్థులు సాధించినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకొని 10వ తరగతి ఫలితాలు ప్రకటించాలన్నటువంటి అంశంపై కమిటీ దృష్టి సారించినట్లుగా మనకి ఇక్కడ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వివరాలు కానీ మనం చూసుకున్నట్లయితే ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అవసరాన్ని బట్టి ఉద్యోగాలు భర్తీ చేస్తారని కూడా ఇవ్వడం అయితే జరిగింది. దశల వారీగా 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని సర్కారు యోచిస్తున్నట్లుగా 45,000 వరకు కూడా తేలినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల లెక్క 22 శాఖల అధికారులతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం జరిగినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. శనివారం 10 శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైనటువంటి ఆర్థిక శాఖ ఆదివారం 22 శాఖల అధికారులతో సమావేశమై ఎన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి
ఉన్నాయన్నటువంటి దానిపై నిర్ధారణకైతే రావడం జరిగింది. కొన్ని అంశాల్లో స్పష్టత రాకపోయినా సరే మొత్తం మీద 45,000 వరకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఉన్నట్లుగా చెప్పారు. ఎక్కువగా విద్య, పోలీస్, పురపాలిక, రెవెన్యూ, వైద్య, విద్యుత్ శాఖల్లో పోస్టులు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా గురుకుల విద్యా సంస్థల్లో కూడా పెద్ద సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1800 వరకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు తేలినట్లుగా పేర్కొంటున్నారు. గెజిటెడ్ క్లరికల్తో పాటుగా టీచింగ్ సిబ్బంది కూడా ఇక్కడ భర్తీ అనేది వేగవంతం చేయాలని సర్కారు యోచిస్తోందని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కొలువుల భర్తీలో కీలక అడుగు అని కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. 32 శాఖల్లోని వివరాలు అనేవి ఆర్థిక శాఖ చెంతకైతే వెళ్ళాయని, రేపు క్యాబినెట్ ముందుకు పూర్తి నివేదిక వస్తుందని, ఆమోదం రాగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నట్లుగా మనకి ఇక్కడ వివరాలు అయితే రావడం జరిగింది. కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు కూడా తొలగిపోయాయి. స్థానికులకే ఉద్యోగాలన్నీ కూడా దక్కేలా నూతన జోనల్ వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చింది. ఓపెన్ కోటాలో స్థానికేతరులు వచ్చి చొరబడతారన్న భయం కూడా పోయింది. ఇతర ప్రాంతాల వాళ్ళు కేవలం 5% ఓపెన్ కోటా కోసం వచ్చి పోటీ పడే సాహసం కూడా చేయరని కూడా ఉద్యోగార్థులు అయితే భావిస్తున్నట్లుగా రాష్ట్ర స్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయడమే కాకుండా గ్రూప్ 1 పోస్టులు కూడా మల్టీ జోన్లోకే భర్తీ చేయబోతున్నారు. దీంతో 100% ఉద్యోగాలన్నీ కూడా స్థానికులకే దక్కే అవకాశం ఉందని మనకి ఇక్కడ వివరాలు అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య అనేది దాదాపుగా 50,000కు పైగా ఉన్నట్లుగా ఈనాడు దినపత్రికలో పబ్లిష్ అయితే చేయడం జరిగింది. ఒక దాని తర్వాత మరో నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్లుగా మనకి ఇక్కడ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను దశల వారీగా ప్రభుత్వం అయితే భర్తీ చేయబోతుంది. నిరుద్యోగులకు వెసులుబాటు కల్పించేలా ఒక శాఖ తర్వాత మరో శాఖ నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలని భావిస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, పోలీసు, గురుకుల విద్యాలయాలు, వైద్య నియామకాల సంస్థలతో పాటుగా కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి నీటిపారుదల నియామక సంస్థకు కూడా భర్తీ అవకాశం అయితే ఇవ్వబోతుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియామకాలు అయితే జరగబోతున్నట్లుగా తెలిసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ అవకాశం అయితే కల్పించబోతున్నారు. మొత్తంగా 50,000కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 13న మంత్రిమండలి ఆమోదం వచ్చిన తర్వాత నియామకాలకు సంబంధించినటువంటి ప్రకటనలు జారీ అవుతాయని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకేసారి అన్ని ఉద్యోగాలకు ప్రకటనలు ఇస్తే అందరూ అన్నింటికీ పోటీ పడే అవకాశం ఉండదనే భావనతో ఒక నోటిఫికేషన్ తర్వాత మరొకటి ఇస్తారని కూడా చెప్తున్నారు. కారున్న నియామకాలు కూడా విడిగా చేపడతారని కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సాగునీటి శాఖలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 700 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 568 ఏఈ పోస్టులు, 132 ఏఈ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన కూడా విడుదలవుతుందని కూడా మనకి ఇక్కడ వివరాలు అయితే రావడం జరిగింది. రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకూడదు అనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల నేపథ్యంలో తొలి విడతలో 700 పోస్టుల భర్తీ చేసేందుకు ఈ శాఖ సిద్ధమవుతున్నట్లుగా మనకి ఇక్కడ వివరాలు అనేవి పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అన్ని శాఖలు కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని ఫాలో అవ్వబోతున్నాయి. ఎందుకు అంటే రాష్ట్రంలో కొత్త జోన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఈ పోలీస్ శాఖ నుంచే మొదటి నోటిఫికేషన్ అనేది ఇటీవల రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఏ విధంగా అయితే భర్తీ చేస్తుందో అదే విధంగా అన్ని శాఖలు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుందని మనకి వివరాలు అయితే పబ్లిష్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసినటువంటి జాబ్స్ క్యాలెండర్కి వ్యతిరేకంగా నిరుద్యోగ సంఘాలు చెలో విజయవాడ అనే పేరు మనకి 19వ తేదీన ఒక నిరసన తెలపాలని కూడా మనకి ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఉద్యోగ పోరాట సమితి సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. 19వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమంతో సీఎం కార్యాలయానికి సామూహిక విజ్ఞాప యాత్ర నిర్వహించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. తర్వాత చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు మావోయిస్టుల మద్దతు అయితే లభించడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆందోళనలకు నిరుద్యోగ యువతకు మద్దతు ఇస్తున్నట్లుగా మావోయిస్టు పార్టీ విశాఖ తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ చెప్పడం అయితే జరిగింది. విశాఖ మన్యంలో విలేకరులకు ఆదివారం పంపించినటువంటి ఆడియోలో ఆమె మాట్లాడుతూ నిరసన ప్రదర్శనల ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని చెప్పారు. ప్రభుత్వ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా మరింతగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని కూడా పేర్కొనడం జరిగింది. పాదయాత్రలో జగన్ అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత 10,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగులను పండుగ చేసుకోమనడం దారుణమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఉద్యోగాలు వస్తాయన్న భ్రమలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో పోస్టులు చూసి ఆందోళన బాట పట్టిందని చెప్పారు. మన్యం ప్రాంతంలో జీవో నెంబర్ 3
అమలు చేసి 100% ఉపాధ్యాయ పోస్టులు కూడా గిరిజనులకే కేటాయించాలని కూడా డిమాండ్ అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి నిరుద్యోగ యువతకు మావోయిస్టుల మద్దతు అయితే లభించింది. ఇక చూసుకున్నట్లయితే మనకి ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. మొత్తం 59 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నెల 23వ తేదీన తుది గడువుగా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కానీ చూసుకున్నట్లయితే జిల్లాలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా, దీనికి సంబంధించి 181 జీవో జారీ చేసినట్లుగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేందుకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు దరఖాస్తులు అయితే స్వీకరణ చేపట్టారు. మరి ఇందులో ఉన్న వేకెన్సీస్ చూస్తే జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ ఒకటి, టైపిస్ట్ పోస్ట్ ఒకటి, డ్రైవర్ పోస్టులు అనే మహిళలకు 33, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 9, అటెండర్ పోస్టులు 4, కాపలాదారు పోస్టులు 6, వంట మనిషి పోస్టులు 5 గుర్తించారు. వివిధ కేటగిరీల్లో మొత్తం 59 పోస్టులు అయితే ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి www.swpksm.in అనేటువంటి వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మణనాయక్ చెప్పడం అయితే జరిగింది. అభ్యర్థుల అర్హత ధ్రువపత్రాలు స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని చెప్పారు. విద్యార్హత, కుల ధృవీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారితో ధృవీకరించి హార్డ్ కాపీలు అనేవి ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్తో జత చేసి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రగతి భవనం, ఒంగోలులో సమర్పించాలని కోరారు. నిర్ణీత గడువు తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష ఉండదు, అంతేకాకుండా ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక అయితే చేస్తారు. 10th బిలో క్వాలిఫికేషన్స్తో పాటుగా డిగ్రీ స్థాయి వరకు కూడా వేకెన్సీస్ అయితే ఉంటాయి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే కడప జిల్లాలో మనకి కొన్ని ఆర్టీసీ ద్వారా డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లుగా ఈ జిల్లాలో కడప డిపో మేనేజర్ ఆర్సి నిరంజన్ ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి స్త్రీ పురుష అభ్యర్థులు ఇందుకు అర్హులని చెప్పారు. శిక్షణా కాలం 30 రోజుల పాటు ఉంటుందని, 23,600 ఫీజును 2 దఫాలుగా చెల్లించవచ్చని చెప్పడం అయితే జరిగింది. ఇతర వివరాల కోసం మనకి ఇక్కడ 2 నెంబర్లు అయితే ఇచ్చారు. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు అయితే కనుక్కోవచ్చు. మొత్తంగా 3 నెంబర్లు అయితే ఉన్నాయి. తర్వాత చూసుకున్నట్లయితే కడప జిల్లాలో ఉచితంగా మహిళలకు టైలరింగ్లో ఉచితంగా శిక్షణ అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి 17 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండి 7వ తరగతి ఆపై విద్యార్హత కలిగినటువంటి మహిళలు అర్హులని చెప్పారు. 30 రోజుల పాటు శిక్షణ ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని నగరంలో ఉన్నటువంటి మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. వివరాల కోసం అల్మాస్పేటలోని ప్రధానమంత్రి కౌశల్య కేంద్రంలో తమ కార్యాలయంలో లేదా 7702066525 అనే నెంబర్కి కానీ 7569452340 అనే నెంబర్కి కానీ కాల్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. సో ఈ విధంగా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ మరియు జాబ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రతిరోజు కూడా ఇలా చెప్తూ ఉంటాను. వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.